हेलो नमस्ते వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్ మన సెకండ్ సిరీస్ వచ్చేసి M1 మచాయింగే మన సెకండ్ సిరీస్ లో 32 వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ కన్వల్యూషన్ థియరం. సో ఈ వీడియోలో కూడా మనము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో ఉన్న కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని కన్వల్యూషన్ థియరం యూజ్ చేసి ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఓకేనా? సో మన క్వశ్చన్ వచ్చేసి ఏంది, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s square into s plus 1 whole square. సో మన ఫస్ట్ స్టెప్ ఏంది, దీన్ని మనం ఎట్లా రాసుకుంటాం, 1/s square into s plus 1 whole square is equals to 1/s square into 1/s plus 1 whole square. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దానికి రిలేటెడ్ ఒక ఫార్ములా రాస్తున్నా. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s power n is equals to t power n minus 1/n-1 ఫ్యాక్టోరియల్. సో ఇది నేను ఎందుకు రాస్తున్నా అంటే దీనికి మనము ఆన్సర్ కనుక్కోవడానికి f(t) కనుక్కోవడానికి ఈజీగా, అంటే ఈ ఫార్ములా మనకి ఎక్కువ ఏమంటారు ఫెమిలియర్ లేదు కాబట్టి రాసిన. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s స్క్వేర్ అంటే ఏంటి, సేమ్ t పవర్ n-1/n-1 ఫ్యాక్టోరియల్, t పవర్ 2-1 అంటే t పవర్ 1/2-1 ఫ్యాక్టోరియల్ ఎంత 1 ఫ్యాక్టోరియల్. సో దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ t మైనస్ u రాసుకోవాలి. సో మనకి అప్పుడు g(t మైనస్ u) వచ్చేస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ t మైనస్ u. సో నెక్స్ట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s మైనస్ a హోల్ పవర్ n is equals to t పవర్ n-1/n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ e పవర్ at. సో ఈ ఫంక్షన్కి మనము ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా వాడతాం. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాడితే మనకి ఏమొస్తుంది, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s plus 1 whole square is nothing but t పవర్లో ఏముంది 2 ఉంది, t పవర్ 2-1 ఎంత t పవర్ 1/n-1 ఫ్యాక్టోరియల్ అంటే 2-1 ఫ్యాక్టోరియల్ ఎంత 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ 80. అంటే ఏ ఎంత ఉంది ఇక్కడ మనకి s హోల్ పవర్ n అంటే డెఫినెట్గా ఏ మైనస్ ఉంటేనే ఇక్కడ ప్లస్ అవుతుంది, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. సో మైనస్ ఆఫ్ -1 ఇస్ నథింగ్ బట్ +1. సో ఏ ఎంత మైనస్, సో ఈ పవర్ -t. సో దీన్ని మనం ఏం చేస్తాము, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూగా కన్వర్ట్ చేసుకుంటాము, ఎందుకంటే మనకి కన్వల్యూషన్ థియరంలో ఫంక్షన్స్ అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలో ఉంటాయి కాబట్టి. సో ఈ పవర్ -u ఇంటూ u. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f bar s into g bar s is equals to integral 0 to t f of u g of t minus u du. సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే డిఫైన్ చేసుకున్నామో f bar s g bar s అండ్ f of u g of t minus u అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f bar s into g bar s అంటే ఎంత రాసుకున్నాం ఇక్కడ, 1/s square into 1/s plus 1 whole square is equals to integral 0 to t f of u అంటే ఎంత, e power minus u into u, e power minus u into u, g of t minus u ఎంత t minus u du. సో ఇది క్లియర్గా మీకు అర్థమైందా. సో దీని తర్వాత నేను ఏం చేసిన అంటే సింపుల్, ఇక్కడ u ఉందా, యూని ఈ t minus u తో మల్టిప్లై చేసిన, ఈ యూని t minus u తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, u ఇంటూ t ఎంత ut u ఇంటూ మైనస్ u ఎంత -u². సో అట్లా మల్టిప్లై చేసిన తర్వాత ఏమొచ్చింది మనకి, L ఇన్వర్స్ ఆఫ్ f bar s అంటే f bar s ఇంటూ g bar s ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to t e పవర్ -u ఇంటూ ut మైనస్ u² du. సో మనకి ఏమవుతుంది, మొత్తంగా నేను ఏం చేసిన అంటే దీన్ని ఫస్ట్ రాసుకున్నా. సో tu మైనస్ ఇంటిగ్రల్ 0 to t tu మైనస్ u² ఇంటూ e పవర్ -u du. సో ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాము, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా ఏంది, ఇంటిగ్రల్ uv విచ్ ఇంటిగ్రల్ uv dv ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటిగ్రల్ v dv మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటిగ్రల్ v dv హోల్ dv. సో ఈ ఫార్ములా వాడి మనము మీద దాన్ని సాల్వ్ చేస్తాం. సో చూడండి, ఇక్కడ మనము ఏ ఫంక్షన్ని ఫస్ట్ అనుకుంటాం, ఏ ఫంక్షన్ని సెకండ్ అనుకుంటాం, బేస్డ్ ఆన్ ఐలేట్ ఫార్ములా. ఐలేట్ అంటే ఏంది, ఇన్వర్స్ లాగరిథమిక్ ఆల్జీబ్రా, టీ అంటే మర్చిపోయినా, సో టీ అంటే ట్రిగ్నోమెట్రీ, ఓకే ట్రిగ్నోమెట్రీ, ఈ అంటే ఎక్స్పోనెంట్స్. సో ఇక్కడ మనకి ఆల్జీబ్రా tu మైనస్ u² వచ్చేసి ఆల్జీబ్రా, మనకి ఈ పవర్ -u వచ్చేసి ఎక్స్పోనెన్షియల్. సో అలా ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఆల్జీబ్రా ఫస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ ఆల్జీబ్రా, సెకండ్ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్. సో ఇప్పుడు ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డైరెక్ట్ నేను సబ్స్టిట్యూట్ చేసిన, చూడండి, u ప్లస్లో ఏముంది tu మైనస్ u² ఇంటిగ్రల్ 0 to t v dv అంటే v ఏంది e పవర్ -u du మైనస్ ఇంటిగ్రల్ 0 to t u డాష్ అంటే ఏంది tu మైనస్ u² హోల్ డాష్ ఇంటిగ్రల్ v dv అంటే v ప్లస్లో ఏముంది e పవర్ -u du హోల్ du. సో అర్థమైందా. ఇప్పుడు ఏంది, సింపుల్, tu మైనస్ u² ఇంటూ ఇంటిగ్రేషన్ అప్లై చేసిన, ఇక్కడ ఇంటిగ్రల్ e పవర్ ax dx అంటే e పవర్ ax బై a, అవునా కదా. ఇంటిగ్రల్ ఇక్కడ రాసుకున్నా,
ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి. సో ఇంటిగ్రేషన్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, ఈ పవర్ మైనస్ యూ బై -1, ఎందుకంటే యూ పక్కన ఏముంది -1 కాబట్టి -1 వచ్చింది. సో లైన్ ఇంటిగ్రేషన్ అప్లై చేసిన తర్వాత మనకి లైన్ ఇంటిగ్రల్ వస్తుంది. లైన్ ఇంటిగ్రల్ 0 to t మైనస్, చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ 0 to t, ఇప్పుడు దీని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, టు అంటే టీ మైనస్ యూ స్క్వేర్ అంటే ఏంది 2 into u, బేసిక్ డిఫరెన్షియేషన్ మీరు చూసుకోవాలి, ఇంటూ మళ్ళీ దీని ఇంటిగ్రేషన్ ఏంది ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ యూ డియూ అంటే ఇప్పుడే చెప్పుకున్నాము. సో ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ యూ డియూ అంటే ఈ పవర్ మైనస్ యూ బై -1 du, అవునా కదా. సో టు మైనస్ యూ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ బై -1 లైన్ ఇంటిగ్రల్ 0 to t ప్లస్, ఇక్కడ చూడండి టీ మైనస్ టీయూ బయటకు వచ్చేసింది, సారీ ప్లస్ ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి. సో ఇక్కడ వరకు అయితే చూడండి టు మైనస్ యూ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ బై -1 లైన్ ఇంటిగ్రల్ 0 to t మైనస్ ఇంటిగ్రల్ 0 to t మైనస్ టు ఇంటూ ఈ పవర్ మైనస్ యూ బై -1 du. సో ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో మనం ముందు ఎక్కడ వరకు చేసినాము, ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి, టు మైనస్ యూ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ బై -1 లైన్ ఇంటిగ్రల్ 0 to t మైనస్ ఇంటిగ్రల్ 0 to t మైనస్ టు ఇంటూ ఈ పవర్ మైనస్ యూ బై -1 du. సో ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి ఇది ఏ ఫామ్లోకి వచ్చింది, ఈ ఫామ్లోకి వచ్చింది, ఇంటిగ్రల్ యూవి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లోకి వచ్చింది. ఇది మీరు కరెక్ట్ చూసుకుంటే మళ్ళీ. సో దీన్ని మనం మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా వేసి సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూడండి టు మైనస్ యూ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ బై -1, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఎట్లా వచ్చింది అంటే సింపుల్, ఈ మైనస్ ఉందా, ఈ మైనస్ని దీంతో మల్టిప్లై చేస్తాం, మనకి ప్లస్ వచ్చింది, అందుకే ప్లస్ ఉంది. సో మళ్ళీ నేను దీనికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నా, చూడండి ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంది టీ మైనస్ 2u అంటే టీ మైనస్ టు యూ ఇంటిగ్రల్ 0 to t v dv, v ఏంది ఈ పవర్ మైనస్ యూ du మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఏంది టీ మైనస్ టు హోల్ డాష్, తర్వాత ఇంటిగ్రల్ మళ్ళీ ఇంటిగ్రల్ v dv అంటే ఈ పవర్ మైనస్ యూ du హోల్ du, అవునా కదా. సో ఇది మనకు నార్మలే ఉండిపోతుంది. మళ్ళీ టు మైనస్ యూ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ బై -1 ఇంటిగ్రల్ 0 to t ప్లస్, ఇప్పుడు చూడండి టీ మైనస్ టు ఇంటూ మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, సేమ్ ఈ పవర్ మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఇంటూ ఈ పవర్ మైనస్ యూ బై -1 మైనస్ ఇంటిగ్రల్ టీ మైనస్ టు హోల్ డాష్ అంటే ఏమొస్తుంది మనకి ఏమొచ్చింది -2 వచ్చింది. సో -2 ఇంటూ మళ్ళీ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ యూ డియూ అంటే ఏమొస్తుంది, సేమ్ ఇదే ఈ పవర్ మైనస్ యూ బై -1 du. సో మొత్తానికి ఏమైంది, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేసేసినాం. సో మొత్తానికి ఇది వచ్చింది. దీని తర్వాత ఏమవుతుందో, సో నేను ఇక్కడ ప్లేస్ సరిపోలేదు కాబట్టి అక్కడ వరకు వేసిన. సో నెక్స్ట్ ఏమైందో చూద్దాం ఇక్కడ, ఓకేనా. సో మనకి ఏమొచ్చింది కరెక్ట్ మళ్ళీ ఒకసారి రాసుకుందాం, అప్పుడు క్లారిటీ ఉంటుంది. టు మైనస్ యూ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ బై -1 లైన్ ఇంటిగ్రల్ 0 to t, ఓకే, ప్లస్ హోల్ బ్రాకెట్ టీ మైనస్ టు ఇంటూ ఈ పవర్ మైనస్ యూ బై -1 లైన్ ఇంటిగ్రల్ 0 to t మళ్ళా మైనస్ ఇంటిగ్రల్ 0 to t 2 ఇంటూ ఈ పవర్ మైనస్ యూ du, కరెక్టా. సో ఇక్కడ మనకు సింపుల్, ఇక్కడ మనకు చేసుకోవడానికి ఏముంటుంది, లాస్ట్కి ఇది ఒక్క ఇంటిగ్రల్ ఉంది. సో ఈ 2ని కూడా బయటకు తీసుకొస్తే ఏమవుతుంది, ఇప్పుడు నేను 2ని బయటకు తీసుకొచ్చేస్తున్నా, -2 అనుకుందాం ఇప్పుడు. సో 2ని కూడా బయటకు తీసుకొస్తే మనకి ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to t ఈ పవర్ మైనస్ యూ du అంటే ఏమొస్తుంది మనకి, సేమ్ అదే ఈ పవర్ మైనస్ యూ బై -1. సో టు మైనస్ యూ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ బై -1 లైన్ ఇంటిగ్రల్ 0 to t ప్లస్ ప్లస్ టీ మైనస్ టు ఇంటూ ఈ పవర్ మైనస్ యూ బై -1 లైన్ ఇంటిగ్రల్ 0 to t -2 లైన్ ఇంటిగ్రల్ అయిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే ఇంటిగ్రేట్ చేసేసినాం, ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది ఈ పవర్ మైనస్ యూ బై -1 అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఈ మైనస్ మల్టిప్లై చేస్తే మనకు ప్లస్ అయిపోతుంది. సో అల్టిమేట్గా మనకి ఏమొస్తుంది టు మైనస్ యూ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ బై -1
line integral 0 to t plus whole bracket t minus tu into e power minus u by minus 1 whole line integral 0 to t minus 2 అంటే ప్లస్ అయిపోతుంది మైనస్ ప్లస్ 2 లైన్ ఇంటిగ్రల్ 0 టు t e పవర్ మైనస్ u. సో ఇప్పుడు సింపుల్ మనం లిమిట్స్ అప్లై చేయడం ఒకటే బాకీ ఉంది. లిమిట్స్ అప్లై చేస్తున్నాం. సో t సబ్స్టిట్యూట్ చేయి t ఓకే u ప్లస్ t అప్లై చేస్తే ఏమవుతుంది t ఇంటూ t t స్క్వేర్ మైనస్ t స్క్వేర్ ఇంటూ e పవర్ మైనస్ t బై మైనస్ 1 కరెక్టా? ఓకే ఓకే కరెక్ట్. హోల్ మైనస్ హోల్ బ్రాకెట్ 0 మైనస్ ఓకే ఇది 0 అయిపోతుంది మొత్తం మనకి. ఎందుకంటే ఇక్కడ చూడండి t ఇంటూ 0 0 0 మైనస్ 0 స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ బై మైనస్ అంటే 0నే వస్తుంది. సో ఓవరాల్గా 0 ఇది మొత్తం ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ లైన్ ఇంటిగ్రల్ అప్లై చేయాలి చూడండి. ప్లస్ హోల్ బ్రాకెట్ t మైనస్ 2t ఇంటూ ఈ పవర్ మైనస్ t బై మైనస్ 1 మైనస్ చూడండి ఇక్కడ 0 t మైనస్ 0 ఇంటూ ఈ పవర్ మైనస్ 0 బై మైనస్ 1 ఇది అయిపోయింది క్లోజింగ్గా. దాని తర్వాత ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ అంటే మైనస్ t మైనస్ ఈ పవర్ మైనస్ 0 ఓకేనా? సో మనకి ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చింది ఈ స్టెప్ వరకు వచ్చింది. ఏంది మనము లైన్ ఇంటిగ్రల్స్ అప్లై చేసినాం. లైన్ ఇంటిగ్రల్స్ అప్లై చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది t స్క్వేర్ మైనస్ t స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ t బై మైనస్ 1 మైనస్ 0 ప్లస్ t మైనస్ 2t ఇంటూ ఈ పవర్ మైనస్ t బై మైనస్ 1 మైనస్ t మైనస్ 0 ఇంటూ ఈ పవర్ మైనస్ 0 బై మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ t మైనస్ ఈ పవర్ మైనస్ 0. సో ఇక్కడ మీరు కరెక్ట్ గమనించినట్టయితే టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ అంటే 0 కదా. సో ఇది మొత్తం 0 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై మైనస్ 1 మైనస్ 0 అంతా 0 అయిపోతుంది. సో నెక్స్ట్ ఏముంది టీ మైనస్ 2t అంటే ఏమొస్తుంది మీరు కరెక్ట్ చూడండి. టీ మైనస్ 2t అంటే మైనస్ టీ కదా. సో మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఇక్కడ చూడండి మైనస్ ఈ మైనస్ మల్టిప్లై చేస్తున్నా కింద మైనస్. సో ఏమొస్తుంది మీకు ప్లస్ వస్తుంది అవునా కదా. ప్లస్ వచ్చిన తర్వాత టీ ఇంటూ ఈ పవర్ మైనస్ 0 అంటే ఎంత టీ. సో ప్లస్ టీ కరెక్టేనా చూసుకోండి. ఓహో ఎక్స్ట్రీమ్లీ అంతే. టీ ఇంటూ ఈ పవర్ మైనస్ 0 1 టీ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఎంత 2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 0 అంటే ఎంత ప్లస్ 2 అవునా కదా. సో మొత్తానికి మనకి ఏమొచ్చింది మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ టీ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 2. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఎక్కడవుతుంది అంటే జస్ట్ ఇక్కడ మనము ఇంటిగ్రల్ సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి టీ మైనస్ 2t అంటే మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ. ఇక్కడ చూడండి నేను కూడా మిస్టేక్ కింద మైనస్ 1 ఉంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది ఓకే ఈ మైనస్ మీద రాసేసుకున్నాను. ఓకే మైనస్ మీద ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. మీరు కింద ఉండండి టీ మైనస్ 2t అంటే మైనస్ టీ కదా. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ వస్తుంది. ఇదే నేను చెప్పేది. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయి మనకి టీ ఇంటూ ఈ పవర్ మైనస్ 0 ఎంత వచ్చింది టీ వచ్చింది ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఎంత 2 ఈ పవర్ మైనస్ టీ ప్లస్ మళ్ళీ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్. సింపుల్ మిస్టేక్స్. 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 0 ఎంత 2 సో మైనస్ 2. సో ఆన్సర్ వచ్చేసి టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ మైనస్ 2. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ మీకు ఏమైనా కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో రైట్.